కానీ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అయిన రౌడీ షీటరు, వీళ్ళంతా రౌడీలు, అసలు వీళ్ళు వస్తిగా అంత ఆగమే అని ప్రచారం గట్టిగా చేస్తుంది కదా బీఆర్ఎస్. దాన్ని జనం నమ్ముతలేరా? ఒక్క అణువు కూడా లేదు అది, అణువు కూడా లేదు అది. ఇలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి రౌడీల కోట్లు వేస్తారని ఒక నినాదం చెప్పాడు. నీకు ఎల్లన్నాడు, పైసలు లేనినాడు, మందుకు లేనినాడు శ్రీశైలం దగ్గర పోయింది. ఆయన రౌడీ షీటర్ ఇంటికి ఎట్లా పోయినా చెప్పు, ఎట్లా పోతావు? నీ బండారంతో బయట పెడతాను అంటాడు. మీ ఇద్దరు గచ్చేముల మంది అయినట్టు శ్రీశైలం గారు చెప్తుండు, తను మీ చెములో కూడా మంది అయినని వినవా? పొరి కమర పొరి ఆయన చెప్తా, నీ చెప్పుడు కాదు అది. అదే వినవా? అంటే ఇటువంటి మాటలు ఎంత సన్నిహిత్యం ఉండి ఎంత లోతుగా తెలిస్తే మాట్లాడాలి. అవును. ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ ఎవరిని అయినా కూడా చేయబెట్టి తట్టిండు పైసలు కావాలని. అటువంటి వాడు శ్రీశైలం యాదవ్ గారి దగ్గర కూడా పోయింటాడు. పోయినప్పుడు నువ్వు ఇవాళ వచ్చి అంతలో మాట అనాల్సిన అవసరం లేదు కదా. రౌడీ షీటరు అనేది, రౌడీ అంటే ఆయన భూ కబ్జాలు చేసిండా లేకపోతే ఏం చేసిందో, వాని దగ్గరికి ఏమన్నా వస్తే నీ అమ్మ బాడీ కొట్టకపోతే ఈడుకు చంపుతాడు. మరి ఏం చెప్తావు? నీ ఒళ్ళు మనం నవ్వుకుంటావా? అట్లా కూడా ఏం చేయలే. నిజంగా ఇలా దాదాపు 23,000 మంది సినీ కార్మికులు ఉన్నారు ఆ నియోజకవర్గంలో. 23,000 మంది సినీ కార్మికులు. ఇలా నేను బోడబడ పోయిన ఫేజ్ 3కి పోతే ఎక్కడుందంటే అక్కడ సినీ కార్మికులు కలిసి నాకు ఓకే మాకు చిన్న శ్రీశైలం యాదవ్ పెళ్ళిళ్ళకు పండుగలకు మంచి ఇచ్చాడు అని మమ్మల్ని ఆదుకుంటాడు, ఆయనకే ఓటేస్తాం, వాళ్ళ కొడుకు ఓటేస్తాం మేము, అలా కొడుకు కూడా మా కాపతిల సాపతిల అన్నిట్లో మా ఇంట ఉన్నాడు, మేము ఓటేస్తామని చెప్తా ఉన్నారు. అటువంటి రౌడీజం ఎక్కడ ఉంటుంది? రౌడీ అనే పదం ఎందుకు వాడాలి? అది బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా ప్రచారం చేస్తారు కదా. పాతది కూడా మర్చిపోయారు కదా, మా నాయనని కలిసిండని కూడా వాళ్ళు ఏమి దాన్ని ఆలోచన కూడా తీసుకుంటలేరు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, అసలు నీ పార్టీ ఏంది, మీరేంది, మీ కుటుంబం ఏంది చెప్పి నేను అలా చెప్తున్నాను. ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నా, హరీష్ రావుకి చెప్తున్నా, శెట్ల సంతోషరావుకి చెప్తున్నా, అందరు చెప్తున్నా నేను. అసలు మీ పార్టీ ఏంది, మీ లెక్కేంది? పార్లమెంట్లో ఏమైంది? పార్లమెంట్లో ఏమైంది? కథ గుండుసున్న వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చాలా ఓపిక పడుతుండ్రు ఇలా కథలని. ఇలా ఒక్కొక్క మాట చెప్తా నేను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ఆఫీసర్ దగ్గర 100 కోట్లు వెళ్ళి అవును వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళ లిమిటేషన్ ఉంటుంది. ఇరిగేషన్ మంత్రి ఉండే నీ దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి? మిషన్ భగీరథ కమిషన్ ఎంత? మిషన్ కాకతీయ కమిషన్ ఎంత? తీయాలి మరి మీ లెక్కలు మొత్తం మీరు తీస్తలేరు కదా. కనుక దేనికైనా గడియ రావాలి, ఆ గడియ వచ్చినాడు ఏదాగది. అందుకోసమనే వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వడానికి సిద్ధమై ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, టీఆర్ఎస్ అనేది అధికారం లేదు, వాళ్ళతో పోయేది ఒరిగేది లేదు, వాళ్ళు ఒరగబెట్టేది కూడా ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళని ఓడగొట్టకపోతే వీళ్ళకి బుద్ధి రాదు, ఇంకా 3 ఏళ్ళు కూడా ఇట్లనే పరిపాలిస్తారని అంటుంది కదా కేటీఆర్. వీళ్ళని ఓడగొట్టకపోతే ఇప్పుడు ఆ సీటు ఓడగొడితే బుద్ధి వస్తాను, ఉన్న సీటు పోయినాక నెత్తిన గుడ్డేసుకొని కూర్చుంటారు. అప్పుడు అర్థమైంది మేము ప్రజలకు ఏం చేస్తే మమ్మల్ని కర్ర కాల్చి వాత పెట్టిండ్రు అనేది అప్పుడు ఆలోచిస్తారు. 2023 మాకు ఎందుకు, ఏమైంది, ఏం చేస్తే ఓడిపోయినాం అనేది ఇది కూడా ఓడిపోతే అప్పుడు జ్ఞానం అవుతుంది అన్న. ఖచ్చితంగా ఓడిపోయింది, అది శిలాశాసనం. అది నువ్వు హరీష్ రావు ఆటోలు రాని. ఇంకొక మాట, హరీష్ రావు ఇంటి కాంచి డోలుకుంటా ఇప్పుడు తార్ రోడ్డు కూడా మంచిగానేగా, ఆయన మేము డోలుకుంటూ వస్తాం అట్లా వచ్చినా కూడా నీకు ఓటేసే పరిస్థితి లేదు. కేటీఆర్ మొత్తం బాధ్యత తీసుకుండు కదా ఆయన గతంలో. కేటీఆర్ ఇంకా లీడర్గా ప్రజలు ఇంకా గుర్తించలేదు, గుర్తుపెట్టుకుంది. అంతేనా? మంచి కేసీఆర్ నువ్వు నమ్ముతారు లీడర్ అని, కానీ కేటీఆర్ లెక్కలకు లేడు. ఎందుకట్లా? ఎందుకంటే మీరు ఆల్మవరం మాట్లాడితే ఫోన్ ఇంటిది, నీ చెల్లెలు కొడితే ఊకుంటివి. పాపం నీ చెల్లె అయ్యా నా కొడుకు అమెరికా పోతుంటే జర ఆశీర్వదించి అంటే ఆ పిల్లగాళ్ళు లోపల తీసుకుని బిడ్డ నిలబడితిరి. అట్లా మీ అమ్మాయి శోభన ఉన్నదామె శోకిస్తుంది నీ కుటుంబం మీ ఏచాలు చూసి, విన్నారా? అందుకోసమైనా కేటీఆర్ని ఇంకా ప్రజలు అంత గాలి మాటలు మాడతాడు, అర్థం లేని మాటలు.
ఇంకా అధికారంలో ఉన్నామనే ఒక అహంభావం ఇవన్నీ ప్రదర్శిస్తారు. ఇక ప్రదర్శిస్తే అయిద్దా? అది లేకపోతే ఎట్లా? ఇప్పుడు భార్య ఉంటేనే ఆలుమొగలే సంసారం, ఒంటరిగా ఉంటే ఎట్లుంటుంది? అంతే. పదవి పోయినాక నేను అధికారం ఉందని కూడా అది ఎవరు నమ్మాలి? నమ్మరు ప్రజలు. అందుకోసమనే మీరు, నీ బావ, నీ బలగం ఎవ్వరు వచ్చినా కూడా జూబ్లీ హిల్స్లో బ్రహ్మాండమైన మెజార్టీతోని నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు.